ఒంగోలులో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ శౌరి అందిస్తారు. శౌరి, చెప్పండి, దీని తీవ్రత ఎంతగా నమోదైంది? అధికారులు ఏమంటున్నారు? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే ఒంగోలులో ఒక 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, శ్రీనివాస థియేటర్ ఈ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా ఒక 2 సెకండ్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకునే లోపలనే భూకంపం వచ్చిపోయింది. అదే కొంతమంది భూకంపంగా తెలుసుకొని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఒకసారిగా బయటకు రోడ్డు మీదకి ఊరుకుంటూ వచ్చేసి భూకంపం వచ్చింది అని చెప్పేసి భయాందోళనకు గురవడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లాలో గత కొంతకాలంగా సంవత్సరానికి ఒక 6-7 సార్లు 2-3-4 నెలలకు ఒకసారి అట్లా భూమి కంపించడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎక్కువగా చేమకుర్తి, అద్దంకి, మార్టూరు, బల్లిపురవ ఈ ప్రాంతాల్లో వస్తూ ఉండేది. అయితే ఒంగోలు నగరంకి రావడం అనేది గత కొన్ని రోజుల్లో ఇది చాలా తక్కువ సార్లు నమోదైంది. ప్రకాశం జిల్లాలో నమోదయ్యే ఈ భూకంపాలతో పోల్చుకుంటే ఒంగోలు నగరంలో చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒంగోలులో కూడా ఈ భూమి కంపించడం జరుగుతూ ఉంది. ఈ 2 సెకండ్లు 3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఈ భూకంపాలకి ప్రజలు భయపడాల్సిన పని లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే భూమిలో ఉన్న పొరలో సర్దుబాటు చేసుకునేటప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఉండదు. ఒక 5 సెకండ్లు 6 సెకండ్లు మించి భూమి కంపిస్తే అప్పుడు రిక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత నమోదయ్యే ఉంటుంది. 2 సెకండ్లు 3 సెకండ్ల పాటు భూమి కంపిస్తే రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత కూడా నమోదు కాదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారు. కానీ వరుసగా ప్రకాశం జిల్లాలో వస్తున్న భూకంపాలతోటి ప్రజలైతే మాత్రం భయాందోళన గురవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శౌరి.